ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆగమన కాలంలోని 3వ ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ యొక్క 3వ ఆదివారము మనకేమి తెలియచేస్తూ ఉందంటే ఆనందం అనే అంశాన్ని గురించి తెలియచేస్తుంది. మొదటి వారం మనకు ఆశ అనే అంశాన్ని, 2వ ఆదివారము శాంతిని, 3వ ఆగమన కాల ఆదివారము ఆనందమును, 4వ ఆదివారము ప్రేమను మనకు తెలియచేస్తుంది. ఈ 3వ అడ్వెంట్ వారాన్ని గౌడేతే అడ్వెంట్ అని పిలుస్తారు. గౌడేతే అనే లాటిన్ అర్థం ఆనందించండి. ఈ వారంలో మన పూజ గురువులు రోజ్ లేదా పింక్ కలర్ లో ఉండే వస్త్రాలను ధరిస్తారు. ఇంకా మనం అలంకరించినటువంటి రీతిలో ఆనందానికి సూచకగా పింక్ కలర్ లో ఉన్నటువంటి క్యాండిల్ను క్రొవ్వొత్తిని వెలిగిస్తాము. ఈ ఆనందం ప్రపంచం ఇచ్చే సంతోషం కాదు, పరిస్థితుల పైన ఆధారపడినది కాదు. ఇది దేవుడు మనతోనే ఉన్నాడనే నమ్మకం, యేసు త్వరలో రానున్నాడనే ఆశ, రక్షణ సమీపంలోనే ఉందనే విశ్వాసం కలిగే ఆనందం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము, ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి. పునీత బప్తిస్మ యోహాను గారు మనకు పశ్చాత్తాపం ద్వారా, మారిన హృదయాల ద్వారా, నిజాయితీ జీవితం ద్వారా ఎలా జీవించాలో మనకి తెలియజేసి ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయము 10-11 వచనాల్లో 2 వస్త్రాలు ఉన్నవాడు లేని వాడికి ఇవ్వాలి. ఆనందం పంచుకునేటప్పుడే పెరుగుతుంది. ఆనందము, పశ్చాత్తాపము. 3వ అడ్వెంట్ లో కేవలం పండుగ ఆనందం కాదు, మార్పు వల్ల కలిగే ఆనందం. నిజమైన ఆనందం రావాలంటే మనం మన పాపాలను గుర్తుకు చేసుకోవాలి, మన హృదయాలను శుభ్రం చేసుకోవాలి, మనము పాప సంగీతలను స్వీకరించాలి. కీర్తనకారుడు 5వ అధ్యాయము 12వ వచనంలో తెలియజేసిన విధంగా నీ రక్షణ ఆనందాన్ని నాకు తిరిగి ఇవ్వుము. మరి